మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, గత కొద్దిగా కాలము నుంచి మనము ఉపమానాలు అనే అంశాన్ని ధ్యానిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం. ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే, పరలోక సంబంధమైన విషయాలతో భూ సంబంధమైన వాటిని పోల్చి, భూ సంబంధమైన వాటితో పరలోక సంబంధమైనవి అర్థమయ్యేటట్టుగా మనకి తెలియజేయడాన్నే ఉపమానము అని అంటూ ఉన్నారు. ఆ ఉపమానములో భాగముగా కొన్ని విషయాలను మనమైతే నేర్చుకుందాం. అదే ఉదయకాలమును కూడా ఒక ఉపమానాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి ఆ ఉపమానము అంటే, ఏ వ్యక్తి అయితే దేవునిని తెలుసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుతాడో, ఆ వ్యక్తి ఆ తదుపరి చేయవలసిన ఒక పనిని ఉదయకాలం నేర్చుకున్నాం. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను బాప్తిసము పొందాను కాబట్టి ఇంకా పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటారు. దానిని సంబంధించిన ఒక ఉపమానాన్ని ఒకసారి మరలా ధ్యానించి ముందుకు వెళదాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం. అపవిత్రాత్మ యొక్క మనుషునిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చెను. అంటే ఇక్కడ ఉపమానములో ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఒక మనిషిని అపవిత్రాత్మ వదిలి వెళ్ళింది. అంటే ఒక మనిషిని దెయ్యము వదిలి వెళ్ళింది. వదిలి వెళ్ళిన తరువాత ఆ వ్యక్తి తన హృదయంలో దేవుని వాక్యమును పదిలపరుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యమును పదిలపరుచుకుంటాడో, ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందుతాడో, అప్పుడు అటువంటి వ్యక్తికి ఎటువంటి సమస్య లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకు అర్థం అవడానికి, ఒక ఇంటిలో అపవిత్రాత్మ ఉన్నది. ఇప్పుడు ఆ అపవిత్రాత్మ దెయ్యం ఏమైందంటే బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లుని చాలా చక్కగా అమర్చుకున్నారు. అయితే బయటికి వెళ్ళిన దెయ్యము ఎక్కడా కూడా దానికి ప్లేస్ మరలా దొరకకపోతే మరలా ఎక్కడికి వచ్చిందంటే, తను వదిలేసిన ఇంటికి వచ్చి ఒక చూపు చూసింది. ఇది శుభ్రంగా ఉంది, ఖాళీగా ఉంది. మరలా ఏం చేసిందంటే, తను వెళుతూ తనతో పాటు ఎంతమందిని తీసుకువెళ్ళిందంట? 7 తీసుకుని వెళ్ళింది. అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే, క్రైస్తవుడిగా నీవు నీ యొక్క జీవితంలో పాపమును విడిచిపెడతావు. పాపమును విడిచిపెట్టిన తరువాత నీ హృదయము ఎలా ఉంటుంది అంటే, పరిశుద్ధంగా ఉంటుంది లేదా పవిత్రంగా ఉంటుంది. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ పరిశుద్ధతలోనూ ఈ పవిత్రతలోనూ నువ్వేం చేయాలంటే, ఆత్మీయతలో మరింతగా ఎదగాలి. దానిని అక్కడే ఆపకూడదు. ఒకవేళ ఆపినట్లయితే వదిలివేసిన పాపాలు, వద్దనుకున్న జీవితంలో మరలా ఏమవుతామంటే వెనుకకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది.
చాలామంది కూడా ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తే బాగా అర్థమవుతుందేమో. చాలామంది సిగరెట్స్ తాగేవాళ్ళు ఆ సిగరెట్ తాగడం అనేది మానేద్దామని అనుకుంటారు. సిగరెట్ తాగడం ఏమనుకుంటారంట? మానేద్దాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే, ఈ సిగరెట్ తాగడం అనేది మానాలి అంటే ఈ నోటితో ఏదైనా నవలడం నేర్చుకో అని చెప్తూ ఉంటారు. ఆ చూయింగ్ గమ్ అనేది ఒకటి ఇస్తూ ఉంటారు, బబుల్ గమ్ టైప్. అది నవిలినంతసేపు ఆ సిగరెట్ అనేది తాగబుద్ధి కాదు. ఓకేనా? అంటే ఒకటి మానడానికి ఇంకో దానిని ఏం చేయాలి? మనం అలవర్చుకోవాలి. అలాగే బాప్తిసము పొందిన తర్వాత మన పాత జీవితంలోకి మరలా మనము వెళ్ళకూడదు అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఒకవేళ కొత్త జీవితాన్ని ప్రారంభించకపోతే, కొత్త జీవితంలో ప్రార్థన లేకపోతే, క్రొత్త జీవితంలో బైబిల్ అధ్యయనము లేకపోతే, క్రొత్త జీవితంలో బైబిల్ తరగతి లేకపోతే, కొత్త జీవితంలో ఏది లేకపోతే ఈ కొత్త జీవితానికి విలువే లేదు. విలువ లేనప్పుడు మరలా సాతానుడు వస్తాడు. వచ్చి వీడు కొత్తగా అని అనుకుంటున్నాడు కానీ పాత జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి మళ్ళా సాతానుడు అతనితో ఏం చేస్తాడంటే పాపం చేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాలను ఉదయకాలం అయితే మనం ధ్యానించుకున్నాం. దీనిలో ఏం చెప్తూ ఉన్నాడు అంటే, పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువారిని ఏమంటున్నారంటే, యేసు దెయ్యాలను వదలగొడుతున్నాడు కాబట్టి ఇతడు దెయ్యాల యొక్క అధిపతి. అంటే ఒక దెయ్యమే ఇంకో దెయ్యాన్ని ఏం చేయగలదు అంటే, లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది ఏంటంటే, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా. అలాగే దెయ్యాలను కూడా ఎవరు మాత్రం వదిలించగలరు? దెయ్యాలు పట్టే వాళ్ళనే అనుకుంటున్నారు. ఎందుకని? లోకంలో ఇంకో సామెత కూడా ఉంటుంది, పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకం అంతా ఎలా ఉంటుంది. అలాగే ఈ పరిసయ్యులకి శాస్త్రులకి వీళ్ళు దైవికమైన జీవితంలో ఉన్నామని అనుకుంటూ వీళ్ళు ఏ జీవితంలో ఉన్నారు అంటే అపవిత్రాత్మ కలిగిన జీవితంలో ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, నేను క్రైస్తవుణ్ణి, నేను ప్రార్థనకి వెళుతున్నాను, నేను సరైన విధంగానే ఉన్నాను అని మనకు మనమే మార్కులు వేసుకుంటూ ఉంటాం. అయితే మనకి మనము మార్కులు వేసుకోవడానికి అవకాశం ఏమీ లేదు. అయితే పరిసయ్యులు శాస్త్రులు కూడా వాళ్ళ జీవితంలో ఒకవైపు యేసుక్రీస్తును నిందిస్తూ ఉన్నారు, మరొక వైపు వాళ్ళని ఏం చేస్తున్నారంట? హెచ్చించుకుంటూ ఉంటున్నారు. హెచ్చించుకుంటూ ఉంటూ వీళ్ళు చూడండి, న్యాయమే కానీ దయే కానీ కరుణే కానీ వాళ్ళ జీవితాలు ఏం చేసుకోలేకపోయారంట? నింపుకోలేకపోయారు. ఏ వ్యక్తి అయితే వాళ్ళ యొక్క జీవితంలో వారి యొక్క జీవితంలో క్రైస్తవ్యంలో ఉంటాను అని అనుకుంటూ వాళ్ళ జీవితంలో యేసుని దేవునిగా చూడలేని వాళ్ళు ఉన్నారు, యేసుని ఆరాధించలేని వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయలేని వాళ్ళు ఉన్నారు, బైబిల్ ధ్యానించలేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా పరిసయ్యులు శాస్త్రులు లాంటి వాళ్ళే. మేము క్రైస్తవులం అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ జీవితంలో ప్రార్థన లేదు, క్రైస్తవులం అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ జీవితంలో బైబిల్ అధ్యయనం లేదు, క్రైస్తవులం అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ జీవితంలో న్యాయము, దయ, కరుణ, వాత్సల్యము అటువంటి గుణగణాలే వాళ్ళల్లో లేవు. అంటే యేసుక్రీస్తు కూడా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడంటే, చాలామంది దేవుని నమ్ముకున్నాను అని అనుకుంటారు కానీ వాళ్ళ స్థితిగతులు ఎలాగ ఉన్నాయో ఒకసారి పరిశీలన చేయండి. అంటే మన జీవితంలో మన స్థితిగతులను బట్టే మనము ఎవరమో నిర్ధారణ జరిగిద్ది. మన స్థితిగతులు, మన ప్రవర్తన సరిగ్గా లేకుండా మనము కేవలము క్రైస్తవులమని ఒకవేళ చెప్పుకున్న ఎడలా ఆ క్రైస్తవ్యం ఎన్నటికీ కూడా చెల్లనిది. ఈరోజు నేను మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను బాగా అర్థం అవడానికి. ఒకవేళ ఈరోజు యొక్క ప్రభుత్వము స్త్రీలకి బస్ పాస్ ఫ్రీ అని చెప్పింది కదా, బస్సులు ఫ్రీ అంది కదా. ఒక పురుషుడు వెళ్ళి ఒక స్త్రీ వేషంగా చీర కట్టుకుని, నేను స్త్రీనే, ఇదిగో ఆధార్ కార్డు చూసుకో అని చూపిస్తే అతనికి బస్సులో ప్రయాణం చేసే అర్హత ఉందా లేదా? లేదా? ఈరోజు క్రైస్తవ్యంలో కూడా నేను క్రైస్తవుణ్ణే, నేను అర్హుణ్ణి అని నువ్వు చెప్పుకుంటే కుదరదు. నీ స్వభావం చెప్పాలి, నీ ప్రవర్తన చెప్పాలి, నీ రూపం చెప్పాలి.
ఆ రూపం బాగుండాలి అంటే నువ్వేం చేయాలంటే నీ హృదయంలో దయను నింపాలి, కరుణను నింపాలి, తర్వాత వాస్తవానికి న్యాయమును నింపాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాలము ఇటువంటి విషయాలను నేర్చుకున్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో మరొక వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. దీనికి అనుసంధానంగానే లూకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ వాస్తవానికి ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక దెయ్యాన్ని వదలకొట్టాడు. వదలకొడితే పరిసయ్యులు శాస్త్రుల బాధ ఏంటంటే, మేము వదలకొట్టలేకపోయాం, ఆయన ఎలా వదలకొట్టాడు. ఆయన వదలగొట్టాడంటే ఆయనలో ఏ శక్తి ఉంది? దెయ్యం శక్తి ఉంది. దేవుని శక్తి అయితే లేదు. ఎందుకంటే దెయ్యాలను వదలగొట్టగలవు అంటున్నారు. అది యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, సరే దెయ్యాలను వదలగొట్టగలిగితే గతములో మీరు కూడా దెయ్యాలను వదలగొట్టారుగా, అంటే మీరు కూడా ఏ శక్తి ఉన్నోళ్ళు? దెయ్యాల శక్తి ఉన్నోళ్ళ అని ఆయన ప్రశ్నకి మరొక ప్రశ్నని వేశాడు. వేస్తూ అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే, మన జీవితాలకి ఉపయోగపడే ఒక వచనాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. 17వ వచనం. ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఏమని, ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎప్పుడు వాళ్ళు పని చేయరు, నన్ను పని కూడా చేయనివ్వరు, వాళ్ళు వాక్యాన్ని ప్రకటించరు, నన్ను కూడా ప్రకటన చేయనివ్వరు అని ఆయన గుర్తెరిగి వారితో ఇట్లను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోను, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును, సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యము ఎలాగూ నిలుచును. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒక దెయ్యమే ఇంకో దెయ్యాన్ని వదలకొడితే వీళ్ళిద్దరి మధ్య ఐకమత్యం ఉందనా లేదనా? వీళ్ళ యొక్క మనుగడ కొనసాగిద్దనా కొనసాగదనా? కొనసాగదు. దీనిని బట్టి మనకి కూడా ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ విషయము అంటే, అక్కడ చెప్తున్నాడు, తనకు తానే వ్యతిరేకముగా వేర్పడిన ప్రతి రాజ్యము పాడైపోను. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో కొద్దిమంది సభ్యులు లేచి మేము వేరైపోతాము అని అనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఏమవ్వలేరంట? గొప్ప స్థితిలోకి వెళ్ళలేరు. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఈరోజు ఈ సంఘం ఉంది కదా, ఈ సంఘము ఒకవేళ రానున్న కాలం ఏంటో భవిష్యత్తు మనకైతే తెలియదు. సంఘంలో ఒక వ్యక్తి లేచి మేము వేరెళ్ళిపోతాము అని వెళ్ళిపోయాడు అనుకోండి, అలా వేరైపోయిన వాళ్ళు ఎన్నటికీ కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళలేరు. అదే అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రతి రాజ్యము పాడైపోను. ఏ రాజ్యమునకు రాజ్యము వేరవుతుందో ఆ రాజ్యం ఏమవుదంట? బాగుపడదు. దీనికి ఉదాహరణగా ఇశ్రాయేలు రాజ్యంలో మొట్టమొదటిగా ఎన్ని గోత్రములు ఉండేవి? 12 గోత్రములు ఉండేవి. 12 గోత్రములలో 10 గోత్రములు ఏమన్నారంటే, మీతో మాకు సంబంధము లేదు, మేము వేరైపోతాము అని అన్నారు. వేరైపోతామని చెప్పి ఒక రాజును తెచ్చుకున్నారు. ఇంకా నువ్వు మాకు రాజుగా వద్దు, మాకు రాజుగా మేము తెచ్చుకుంటాము, నువ్వు వేరు మేము వేరు, నువ్వు ఆ నది అవతలు ఉండు, మేము ఈ నది అవతల ఉంటాం అని వేరైపోయారు. వేరుపరుచుకున్న తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ ఇశ్రాయేలు రాజ్యము ఏమైపోయింది అంటే పుట్టగతులు లేకుండా పోయింది. అంటే వాళ్ళని అషూరు సైన్యం ఏం చేసిందంటే నాశనము చేసేసింది. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడూ కూడా సఖ్యతగా వెళుతున్న వాతావరణం నుంచి మనం ఎన్నడూ కూడా ఏమవ్వకూడదు, వేరు కాకూడదు. అలా వేరైతే ఆ రాజ్యము ఎప్పుడు కూడా ఏమవ్వదంట? నిలవదు, బలం ఉండదు, అది పాడైపోతుంది. ఇది రాజ్యము గురించి చెప్పింది. తర్వాత ఇంకో విషయం చెప్తున్నాడు, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోను. ఈరోజు కుటుంబంలో వ్యక్తులు కూడా మీరు బాగా గమనించండి, ఏ కుటుంబము అభివృద్ధి పడిద్ది అంటే కష్టమునైనా సంతోషమునైనా కలిసి పంచుకునే కుటుంబం ఏమవుతుందంట? అభివృద్ధి పడింది. అలా కాకుండా భర్త మీద భార్య సాడీలు చెప్పినా, భార్య మీద భర్త సాడీలు చెప్పుకున్నా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏడ్చుకున్నా, మీ అమ్మ వాళ్ళు వస్తే నువ్వు చూసుకుంటావు, నీ అమ్మ వాళ్ళు వస్తే నువ్వు చూసుకుంటావు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేరు వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నా ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఏమవ్వదు, సరిగా ఉండదు. ఆ ఇల్లు కూడా ఏమైపోయిందంట? కూలిపోవును. కూలిపోవును
అంటే ఖచ్చితంగా అది ఎంత సౌకర్యంగా కట్టాలన్నా, ఎంత విలువైన వస్తువులు పెట్టాలి అన్న ఆ యొక్క కుటుంబంలో ఉండవు. అంటే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా వ్యతిరేకమైన భావజ్వాలాలు మనలో ఉండకూడదు. ఇక్కడ నేర్పించాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము దైవ సంబంధంగా ఉండే వ్యక్తులం. మనలో వ్యతిరేక భావజాలాలు రాకూడదు. ఒకవేళ వచ్చాయి అంటే వాళ్ళు ఎన్నటికీ కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళలేరు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తుంది ఏంటంటే, రాజ్యము నాశనం అయిపోయింది, ఇల్లు కూలిపోయింది. అలాగే నేను కూడా ఒకవేళ దెయ్యము శక్తి కలిగి ఉంటే, యేసుక్రీస్తు, నేను కూడా దెయ్యం శక్తి కలిగి ఉంటే ఒక దెయ్యాన్ని నేనైతే వదిలించను. ఎందుకంటే అభివృద్ధి పరుస్తా కానీ దానిని ఏం చేయనంట, వదిలించను, దానిని బాగు చేయను అని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఉంటూ 21వ వచనం, ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం ఏమిటి అంటే 21వ వచనం. బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు, మీరు నన్ను ఏమంటున్నారంటే సాతాను శక్తి అంటున్నారు. కానీ నేను సాతాను శక్తి కాదు, సాతాను కన్నా ఎక్కువ శక్తి కలిగిన వాడిని. అంటే దెయ్యాన్నే వదలగొట్టగలుగుతున్నాను అంటే దెయ్యం కన్నా ఎక్కువ శక్తి నాలో ఉంది. అంటే దెయ్యం శక్తి నాది కాదు. నాలో ఉన్న శక్తి ఏం శక్తి అంటే దైవశక్తి. ఎందుకు దైవశక్తి అని చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఉదాహరణగా ఒక వచనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఒక వ్యక్తి బలవంతుడు అనుకుందాం. ఒక వ్యక్తి బలవంతుడుగా ఆ గుమ్మం ముందు నిలబడ్డాడు. ఎందుకు గుమ్మం ముందు నిలబడ్డావు అంటే, ఈ ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి నేను కాపలాదారుడుగా అక్కడ ఉన్నానని చెప్పాడు. ఓకేనా? కాబట్టి ఆ బలవంతుని ఎదుర్కోగలిగినప్పుడే ఈ వస్తువులను ఏం చేయగలము, ఎత్తుకుపోగలము. ఒకవేళ అక్కడ ఉన్న బలవంతుని ఎదుర్కోలేకపోతే ఈ వస్తువులను ఏం చేయలేము, ఎత్తుకెళ్ళలేము. అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే, అక్కడ ఉన్న వ్యక్తి బలవంతుడా బలహీనుడా అంటే బలవంతుడు. అతనిని ఎదుర్కోవాలి అంటే అవతల వ్యక్తిలో ఇంకేముండాలి, దానికన్నా ఎక్కువ బలం ఉండాలి. అంతేనా? అలాగే నేను సాతానుని వదిలిస్తున్నాను అంటే సాతాను శక్తి నా శక్తి సమానమైన శక్తి కాదు. సాతాను శక్తి కన్నా నాది అధికమైన శక్తి. అధికమైన శక్తి కాబట్టి నేను సాతానుని వదిలిస్తూ ఉన్నా. కాబట్టి పరిసయ్యులారా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నా శక్తి సాతాను శక్తి కన్నా చాలా గొప్ప శక్తి అని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని విషయాలను మనకు అర్థమయ్యే విధముగా ఇంకా తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయాలు అని చూస్తూ ఉన్నప్పుడు చూడండి 22వ వచనం. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. ఈరోజు ఈ యొక్క లోకము ఎవరి యొక్క చేతులలో ఉన్నది అంటే సాతానుడి యొక్క చేతులలో ఉంది. సాతాను శక్తి మీద ఈ లోకము మీద ప్రభావం చూపుతూ ఉంది. లోకము మీద సాతాను ప్రభావం చూపుతూ ఉన్నప్పుడు జనులందరూ కూడా ఎవరి కిందకి వెళ్ళిపోతున్నారు, ఈ సాతాను చేతిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ సాతాను చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి అంటే నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి అంటే చీకటిమయం అయిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయి అంటే తప్పుదారిలోకి వెళుతున్నాయి. కాబట్టి ఆ సాతాను శక్తిని జయించే శక్తి ఏమున్నది అంటే క్రీస్తు యొక్క శక్తి. కాబట్టి క్రీస్తు యొక్క శక్తిని ఒకవేళ నీవు నమ్ముకోగలిగితే ఈ లోకంలో ఉండే ఈ సాతాను శక్తిని ఏం చేయగలవంట, ఎదిరించగలవు అని చెప్తూ, అందుకే ఒక వచనాన్ని నేను చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 8 మీకు అక్కడ యోహాను రాసిన పత్రికలలో నేత్రాశ శరీరాశ గురించిన ఒక వచనము తెలియజేస్తాడు. చదవండి. యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము
16వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకములో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, లోకములో కూడా ఏమి ఉన్నది అంటే, ఒక దేవుని నుంచి కాకుండా సాతాను నుంచి వచ్చిన కొన్ని ప్రభావాలు ఉన్నాయి. ఆ ప్రభావాలలో నువ్వు చిక్కుకోకూడదు అంటే, ఆ ప్రభావం నీ మీద పడకూడదు అంటే, చాలామంది కూడా కొన్ని ఇళ్ళకి కొబ్బరికాయలు కానీ గుమ్మడికాయలు కానీ కట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే నరుల దిష్టి పడకుండా, అంతేనా? అలా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే పడకుండా ఆ కాయ ఏదో ఆపుతుంది అని. అలాగే ఈ సాతాను యొక్క ప్రభావము మనుషుల మీద పడకూడదు అంటే, ఈ మనిషి ఎవరిని నమ్ముకోవాలి అంట? క్రీస్తుని నమ్ముకోవాలి. ఎవరిని ఆశ్రయించాలి అంట? సాతాను కన్నా బలమైన వ్యక్తిని ఆశ్రయించాలి. ఆ బలమైన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎలాగ ఉన్నారో ఒకసారి పరిశీలన చేయండి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. అంటే ఈ భూమి మీద ఉన్న నీవందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఉన్న శరీరాశికి నీకు సంబంధం లేదు, లోకంలో ఉన్న నేత్రాశికి నీకు సంబంధం లేదు, లోకంలో ఉన్న జీవడంబముకు నీకు సంబంధం లేదు. ఎందుకు అంటే, ఏదో ఒక రోజు ఈ లోకము నేను ఏం చేయాలంట? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం ఎవరమని తెలుసుకోవాలంటే, ముందు మన అందరము కూడా పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి అన్యులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే, ఈరోజు ఈ లోకంలో బలవంతుడైన ఒక సాతానుడు ఉన్నాడు. ఆ సాతానుడు యొక్క బలము నీ మీద ప్రభావం చేస్తే నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు. నువ్వు పాపంలోకి వెళ్ళకూడదు అంటే ఆ బలవంతునితో ఏం చేయాలా? పోరాడాలా, పోరాడి గెలవాలా. అయితే నీ శక్తి సరిపోయిద్ది అంటే నీ శక్తి సరిపోదు. మరి ఎవరి శక్తి కావాలి అంటే క్రీస్తు యొక్క శక్తి కావాలి. క్రీస్తు యొక్క శక్తి ఉన్నప్పుడే ఆ పాపాన్ని నువ్వు ఏం చేయగలవంట? జయించగలవు. ఎందుకు అంటే క్రీస్తు సాతాను కంటే ఎక్కువ శక్తివంతుడు. అయితే క్రీస్తు శక్తిని ఆశ్రయించిన నీవు, క్రీస్తును నమ్ముకున్న నీవు చేయవలసిన విషయం ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, మీ సత్క్రియలను చూచి. ఎవరి సత్క్రియలు ఇక్కడ? క్రీస్తును నమ్ముకున్న వారు, క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారు. ఇందా మీకు చెప్పే కదా, హృదయమును ఖాళీగా ఉంచకుండా వాక్యముతో నింపిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నింపుకోవడమే కాదు, ఏదైతే వాక్యము వింటున్నామో, ఏదైతే వాక్యమును ప్రకటిస్తున్నామో దానిని బట్టి అనుసరించాలి. అది అనుసరించకుండా నువ్వు శక్తివంతుడివి కాలేవు. ఈరోజు నేను మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక విషయాన్ని చెప్తాను. ఈరోజు మనలో ఎవరికైనా బాగా ఒళ్ళు నొప్పులు, ఒళ్ళు పీకుళ్ళు వచ్చాయని అనుకున్నాం అనుకో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నమస్తే డాక్టర్ గారు, నొప్పి తగ్గిపోయిద్దా? అలా అంటే తగ్గదా? మరి ఏమంటే తగ్గిద్ది అంటే ఆయన ఇచ్చిన మందు బిల్లో, ఆయన ఇచ్చిన సిరప్, ఆయన ఇచ్చిన ఇంజక్షను, దాన్ని ఏం చేయాలంటే మనము దానిని వేసుకోవాలి. అది వేసుకుంటే దాని ప్రభావం పనిచేసి, అది వేసుకోకుండా నమస్తే డాక్టర్ గారని రోజల్లా నువ్వు నమస్కారం చెప్పినా నీ యొక్క రోగం నీ దగ్గరే ఉంటుంది, ఆయన మందులు ఆయన దగ్గరే ఉంటాయి. అంటే నీలో రోగము తగ్గాలి అంటే నీ రోగానికి తగ్గ మందు ఎవరు ఇస్తారో ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మందు నువ్వేం చేయాలా? కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసుకుని జోబులో ఉంచుకొని తగ్గిపోవాలంటే అలా కూడా తగ్గదా? మరి అలా తగ్గిపోవాలని మందు బిళ్ళ బదులు కొబ్బరికాయ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తగ్గిద్దా? ఇప్పుడు మందు బిళ్ళ బదులు మైదా పిండి యొక్క తాయెత్తులు పెట్టుకుంటున్నారు. అది తగ్గిద్దా? అంటే ఇవేమి తగ్గేది కాదు. నీలోను నాలోను రోగం తగ్గాలంటే ఖచ్చితంగా రోగులకు ఏం కావాలా? వైద్యుడు అవసరం. అలాగే ప్రతి మానవుడికి కూడా ఈ భూమి మీద ఎవరు అవసరం ఉందంటే క్రీస్తు యొక్క అవసరం ఉంది.
ఎందుకు క్రీస్తు యొక్క అవసరం ఉన్నది అంటే, ఈ భూమి మీద మనము బలవంతులము కావాలంటే క్రీస్తును నమ్ముకోవాలి. క్రీస్తును నమ్ముకోవడం ఎలాగా అంటే, వాక్యము వినినప్పుడు ఆయన మీద విశ్వాసం కలిగేది. ఆ వాక్యము వినినప్పుడు ఆ విశ్వాసము నిన్ను ఏం చేసిద్ది అంటే, క్రీస్తునందు బలవంతుడుగా చేసిద్ది. ఒకవేళ క్రీస్తునందు నువ్వు అప్పుడు బలవంతుడుగా ఉండినప్పుడు నీ జీవితాలు, నా జీవితాలు సాతానుడి యొక్క కుయుక్తులను మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగిన సమర్థులమైతే అవగలమని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను చెప్పిన విషయం ఏమిటి అంటే, ఈ భూమి మీద మనము సాతానుని ఒకవేళ ఎదుర్కోవాలి అనే ఆశ నీలో నాలో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? క్రీస్తును ఆశ్రయించాలి. క్రీస్తుని ఆశ్రయించడము అంటే ఏంటంటే, ఆయనను నమ్మి ఆయన యందు బాప్తిసము పొంది నీ పాపములను విడిచిపెడితే సరిపోయిద్దంటే, పొద్దున వాక్య భాగం ఏం నేర్చుకున్నావు? విడిచిపెట్టిన తర్వాత మంచి వాటితో నీ హృదయాలను నింపుకోవాలి. నింపుకున్న తర్వాత ఆ మంచి వాటిని బట్టి నువ్వేం చేయాలంట? జీవించాలి. ఆ మంచి వాటిని బట్టి నువ్వు జీవించిన తర్వాత దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి, ఎఫెసీల పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. అంటే ఈరోజు క్రైస్తవుడిగా కాకముందు నీ జీవితం ఎలాగుందో పక్కన పెట్టు. క్రైస్తవుడిగా అయిన తర్వాత నీవు బలవంతుడివో కాదో ఎలా తెలుస్తుందో తెలుసా? నువ్వు క్రీస్తును అనుసరించావో, క్రీస్తును ఆశ్రయించావో లేదో ఎలా తెలిసిద్ది అంటే, మనం అందరమును శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు. నెరవేరిస్తే బలవంతులమా? నెరవేర్చకపోతే బలవంతులమా? నెరవేర్చకపోతే బలవంతులు. ఎవరు నెరవేరుస్తారంటే, సాతాను యొక్క బలములో ఉన్నవాళ్ళు వాటిని నెరవేరుస్తారు. తర్వాత చెప్తున్నాడు, మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించుచుండెను. అంటే ఈరోజు ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నాను అని అంటున్నావు. అయితే జీవితము అంటే ఏమిటి అంటే, శరీరంతో జీవించే జీవితాన్ని జీవితం కాదు. జీవితము అంటే ఆత్మతో జీవించే దానిని ఏమంటారంట? జీవితం అంటారు. ఈ ఆత్మ ఎలాగ ఉండాలి అంటే, దైవికమైన లక్షణాలు కలిగి ఉండాలి. దైవిక లక్షణాలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మము లేదా నలుగురు నడుచుకున్నట్లుగా నడుచుకునే విధానము కాదు. ఒకవేళ అలా నడుచుకుంటే నువ్వు దేవుని యొక్క ఉగ్రతకు పాలు అయ్యేవాడిగా ఉంటావు. కాబట్టి ప్రియులారా, నీవు ఈ భూమి మీద బలవంతుడి కావాలి అంటే, ఈ భూమి మీద నువ్వు యథార్థంగా బ్రతకాలి అంటే, ఈ భూమి మీద నువ్వు క్రీస్తుకు ఇష్యుడుగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే, క్రీస్తుని ఖచ్చితంగా ఆశ్రయించాలి. క్రీస్తు ద్వారానే మనం ఎవరిని గెలవగలం? అపవాదిని గెలవగలం. లేకపోతే అపవాదిని ఎన్నటికీ నీవును నేనును గెలవలేమని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? క్రీస్తుకు దగ్గరగా ఉన్నావా? క్రీస్తుకు దగ్గరగా ఉంటే శరీరాశలకు దూరంగా ఉంటావు, లోకాశలకు దూరంగా ఉంటావు, నేత్రాశలకు దూరంగా ఉంటావు, ఈ లోకపు ఆలోచనలకు దూరంగా ఉంటావు. మూర్ఖమైన ఈ తరము వారికి వేరై నువ్వేం చేస్తావంటే, వాక్యానుసారంగా జీవిస్తూ మంచిగా ఎలా జీవించాలో సమాజానికి ఒక మాదిరిగా ఉంటావు. అంటే దేవుడు నీ నుంచి కోరుకునేది ఏమిటి అంటే, నీవు మంచిగా జీవిస్తూ నలుగురికి ఆ మంచితనాన్ని నేర్పించే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడైతే నీ నుంచి నా నుంచి కూడా కోరుకుంటున్నాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఈరోజు మనం అలా ఉంటున్నామా అనేది ఒక్కసారి పరిశీలన చేయండి. అయితే ఈరోజు మనం నడుచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చూడండి, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు.
ఈరోజు నిజంగా ఇంకా నువ్వు బాప్తిసము పొందిన తర్వాత కూడా లోకంలో నడుచుకుంటున్న మాటలు, లోకంలో నడుచుకుంటున్న తీరు నీలో ఉండినట్లయితే నీలో ఎవరు లేరు? క్రీస్తు ప్రభువు లేరు. ఒకవేళ క్రీస్తుని నువ్వు నమ్ముకున్న వ్యక్తివైతే ఈరోజు మనము బాప్తిసము పొందిన తర్వాత ఈరోజు చాలామంది అంటారు, యేసుక్రీస్తు ప్రభు కూడా నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకేం కాడంట, పాత్రుడు కాడు. అంటే సిలువ ఎత్తడం అంటే మనకు అర్థం కాదు. సిలువ ఎత్తడము అంటే ఏంటంటే లోకంలో ఉన్న ఆశల ప్రకారంగా జీవించకపోవడం, లోకంలో ఉన్న విధానంలో జీవించకపోవడం. మరి ఎలా బ్రతకడం అంటే క్రీస్తు ఎలా బ్రతికాడో అలా బ్రతికి మనం చూపించడం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనకి తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, ఈరోజు నీవు ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు బలవంతుడుగా బ్రతుకుతున్నావు అంటే క్రీస్తుతో ఉన్నట్టు. నువ్వు బలహీనుడిగా బ్రతుకుతున్నావు అంటే, ఒక వ్యక్తిని క్రైస్తవ్యంలో ఒక వ్యక్తిని ఎప్పుడు బలహీనుడు అంటారు చెప్పండి? ప్రార్థనకు వస్తే బలహీనుడు అంటాడా? ప్రార్థనకి రాకపోతే బలహీనుడు అంటారా? గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనకు వస్తే అంటే ప్రార్థనకి రానివాడు ఎలాంటి వాడు? బలహీనుడు. ఈ బలహీనుడు ఎవరి చేతిలో ఉన్న బాణం లాంటి వాడు? సాతాను చేతిలో ఉన్న బాణం. సరే, తర్వాత ప్రార్థన చేసేవారిని బలవంతులు అంటారా? ప్రార్థన చేయని వారిని బలవంతులు అంటారా? అంటే ప్రార్థన చేయని వారిని ఖచ్చితంగా అతను ఎవరి చేతిలో బాణము? సాతాను చేతిలో. బైబిల్ ధ్యానించేవాడిని బలవంతుడు అంటారా? బైబిల్ ధ్యానించిన వాడిని బలవంతుడు అంటారా? బైబిల్ ధ్యానించి అంటే ఇలా చదువుకుంటూ ఒక జాబితా వెళితే చాలాసేపు ఆ జాబితాలో వస్తారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆదివారం ఒక గంట వెళ్ళాను, ఒక 2 పాటలు పాడాను, నాకు కూడా పాటలు వచ్చు బ్రదరు, నాకు బైబిల్ చదవడం వచ్చు బ్రదరు, నేను కూడా ఆ చర్చికి వెళ్తా, లేదో నేను ఈ చర్చికి వెళ్తాను అంటారు. చర్చికి వెళ్తున్నావో లేదో నువ్వు చెప్పడం కాదు, నీ ప్రవర్తనను బట్టి ఏం చేయాలంట? ఇందా చెప్పాడు, నీ సత్క్రియలను బట్టి నీవు మంచివాడు అని ఎవరు చెప్పాలంట? సమాజం చెప్పాలి. నీవు మంచివాడు అని నీ భార్య చెప్పగలుగుతుందా? మంచివాడు అని నీ భర్త చెప్పగలుగుతున్నారా? నీవు మంచివాడు అని నీ సమాజం చెప్పగలుగుతుందా? మంచివాడిని క్రైస్తవుని ఎవరు మాత్రమే చెప్పగలుగుతున్నారు? నీకు నువ్వే చెప్పినంత మాత్రాన నీలో ఎవరు కనపడుతున్నారో తెలుసా? పరిసయ్యులు పరిసయ్యులు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తులో ఉన్న దైవశక్తిని దెయ్యం శక్తి అంటున్నారు. ఎందుకో తెలుసా? వీళ్ళలో ఉన్న శక్తి ఏంటి? దేవుని శక్తి అని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళలో ఉన్న శక్తి ఏంటంటే దెయ్యం శక్తి. వీళ్ళు దెయ్యం శక్తి కలిగి ఉండి ఆ పరిశుద్ధుడిని ఏమంటున్నారంట? అపవిత్రుడు అంటున్నారు. లోకంలో కూడా ఎలా ఉంటుంది అంటే, మంచోళ్ళనేమో చెడ్డోళ్ళు అంటారు, చెడ్డోళ్ళనేమో మంచోళ్ళు అంటారు. బాగా ఎక్కిరించే గుణం ఎవరిలో ఉంటుందో తెలుసా? ఎదుటోళ్ళ లోపాలను ఎక్కువగా ఎవరు చూపిస్తారో తెలుసా? పరిశుద్ధులు ఎప్పుడు ఎదుటోళ్ళ లోపాలు చూపారు. ఎవరైతే వాక్య సంబంధంగా ఉండరో వాళ్ళే ఎదుటోళ్ళ లోపాలు పెద్దగా చెప్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి గర్వంగా నడుచుకున్నా, ఒక వ్యక్తి ఎదుటోడు లోపాల గురించి మాట్లాడినా, ఒక వ్యక్తి ఎదుటోడి గురించి మాట్లాడుతున్నా, ఆ వ్యక్తిలో ఎవరున్నారని మనం అర్థం చేసుకోవాలి. నేను మీకు అర్థమయ్యేటట్టు ఒక విషయాన్ని చెప్తా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందాలి. శిలువ మరణం పొందడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు, అంతేనా? శిలువ మరణం పొందాలన్న ఆశ ఎవరిది? నా ప్రశ్న. శిలువ మరణము యేసుక్రీస్తు పొందాలన్న ఆశ ఎవరిది? తండ్రిదా, కుమారుడిదా, మనుషులదా? యేసుక్రీస్తు శిలువ మరణం పొందాలన్న ఆశ ఎవరిది? తండ్రిది, అంతేనా? ఆ ఆశతో కుమారుని ఎక్కడికి పంపించాడు? భూమి మీదకు. ఈ కుమారుడు కూడా ఆయన ఆశకి ఏమంటున్నాడు? నేను అంగీకరిస్తున్నాను, నీ ఆశను బట్టి నేను ఇక్కడ భూమి మీద ఏమవుతాను? బాధింపబడతా అన్నాడు. అయితే పేతురు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు సిలువ వేయబడ్డావు, నాకు ఇష్టమైతే లేదు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ఏమంటాడో తెలుసా? సాతానా పొమ్ము. అంటే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వాక్యానుసారంగా జీవించకపోయినా ఆ వ్యక్తిలో దైవ సంబంధమైన వ్యక్తి లేడు. ఈరోజు ఇన్ని సూతులు చెప్తున్నా నేను పాపానుసారంగా నడుచుకున్నట్లయితే నాలో దైవజనుడు లేడు, నాలో ఎవరున్నారు? సాతానుడు. అంటే ఎన్ని చెప్పావో, ఎన్ని విన్నావో, దేనిని బట్టి క్రైస్తవుడుగా నువ్వు తీర్చిదిద్దబడవో, నువ్వు దేనిని బట్టి క్రైస్తవుడు అవుతావు అంటే నువ్వు వచ్చే ప్రార్థన విధానాన్ని బట్టి, ప్రార్థనలో నువ్వు నేర్చుకున్న దానిని బట్టి, నేర్చుకున్న దానిని
జీవించిన దానిని బట్టి అప్పుడు నువ్వేమవుతావు అంటే క్రైస్తవుడు అవుతావు. అదే చెప్తూ ఉంటాడు అపోస్తుల కార్యము 11వ అధ్యాయంలో. ఏమంటాడంటే అంతియొక్కలో ఉన్న శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడింది. అంటే శిష్యులు అంటే క్రీస్తుని గురించి బాగా నేర్చుకుని అలా జీవించాలి అనే తాపత్రం కలిగిన వాళ్ళు ఏమయ్యారంట? క్రైస్తవులు. ఆ తాపత్రం నీలో నాలో లేకపోతే నువ్వు నేను ఎన్నటికీ ఏం కాలేమంట? క్రైస్తవులం కాలేం. ఈరోజు నేను ఇంకా మీకు అర్థం అవడానికి ఇంకొక భాషలో ఇంకొక విషయాన్ని చెప్తా. మేము కూడా ఇక్కడ ఘంటసాల కళాక్షేత్రానికి వెళ్ళినప్పుడు సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాం. వాస్తవానికి నేను వెళ్ళినప్పుడు నేనే సిగ్గుపడుతూ వెళ్ళా, ఇంత పెద్ద వయసులో ఏం నేర్చుకుంటామని. తీరా అక్కడికి వెళ్ళాక 70 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు నేను సేఫ్, అమ్మయ్యా నాకన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్టే నేను పట్టగలను, వాళ్ళు పట్టలేరులే అని అనుకుంటూ ఉన్నా. ఓకేనా? అయితే ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు కూడా వచ్చారు కానీ వాళ్ళు అంత సిన్సియర్గా చేయట్లా. ఎందుకంటే అమ్మను బట్టు నాన్నను బట్టు బలవంతంగా వచ్చి కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇప్పుడు వీళ్ళు ఈ ఇంట్రెస్ట్ లేకుండా వచ్చి కూర్చునే ఈ చిన్న బాబు లేదా ఆ పాప ఒక సింగర్ అవ్వగలిగిద్దా? ఎందుకు అవ్వలేదు? ఇంట్రెస్ట్ లేదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఏమని ఇంట్రెస్ట్ ఉండాలంటే, ఒకటి దేవునికి దగ్గర అవ్వాలని, లోకానికి దూరం కావాలని, నీలో లోపాలు సరి చేసుకోవాలని, పరిశుద్ధతను సంపాదించాలి. ఈ ఇంట్రెస్ట్, ఈ జిల్ అంటారు కదా, ఈ జిల్ ఎవరిలో లేదో వాళ్ళు ఎన్నటికీ కూడా వచ్చి ఎంతకాలం కూర్చున్నా ఆ స్థానానికి పరిమితం అవుతారు కానీ పరలోకానికి వాళ్ళు వారసులు కాలేరు. ఆ విషయాన్ని మనకు అర్థమవడానికి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, ఒకవేళ ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు అంటే ఇతడు యేసుక్రీస్తు సంబంధ, సాతాను సంబంధ. అక్కడ చెప్తున్నాడు దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని చెప్తున్నాడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఈరోజు నీ జీవితంలో దేవుని ఉగ్రతను పొందాలి అంటే సాతాను సంబంధిగా జీవించు. ఒకవేళ నేను దేవుని ఉగ్రత కాదు, దేవుని ప్రేమను పొందాలనుకుంటున్నా, దేవుని యొక్క రాజ్యమును పొందాలనుకుంటున్నాను అంటే నువ్వు చేయవలసిన పని ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనిది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలనైనను, సరసక్తులనైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఈరోజు భూమి మీద కేవలం నేను ప్రార్థనకే వస్తాను, ఒకవేళ సేవకులకి ఇంటికి వస్తే ఆతిథ్యం ఇస్తాను, లేదా కానుకలు ఇస్తాను, ప్రార్థనలో పార్టిసిపేషన్ చేస్తాను అంటే ఇవన్నీ కాదు. ఇవన్నీ ముఖ్యమే, కానీ దేనికన్నా నువ్వు పాపాన్ని విడిచిపెట్టాక కావాలి ఇవన్నీ. నువ్వు పాపాన్ని విడిచిపెట్టిన తర్వాతే దేవుని రాజ్యంలో నువ్వు వారసుడి కావాలి. లేదు నేను చేపల దగ్గర సహకరించాను, లైట్ల దగ్గర సహకరించా, కుర్చీల దగ్గర సహకరించా, ఇదో కావాల్సి వస్తే ఈ స్టాండ్ కొనింది నేనే, లేదా ఈ స్పీకర్ కొనింది నేనే, ఈ బల్ల కొనింది నేనే, దేవుని రాజ్యంలో నన్ను చేర్చుకోవా అంటే దేవుడు ఏమంటాడో తెలుసా? అక్రమం చేయవారులారా నువ్వెవరో నాకు తెలియదు. అదేంటయ్యా, భూమి మీద నీ కోసం కుర్చీ కొన్నానయ్యా, భూమి మీద నీకు ఫ్యాన్ వేసానయ్యా, లేదా భూమి మీద నీకు ఉన్నంతకాలం ఇల్లు ఊడ్చానయ్యా, లేదా రేకులు ఎక్కానయ్యా, లేదా ట్యాంక్ కడిగానయ్యా అంటే ఇవన్నీ ఓకే. కానీ నువ్వు చేయవలసిన ముందు పని ఏమిటి అంటే నీలో ఉన్న బలహీనతలు వదలాలి. అంటే నీలో ఉన్న బలహీనతలు వదలకుండా ఇవంతా చేయడం వల్ల ఉపయోగమే లేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఈ భూమి మీద నీవు బలవంతుడిగా ఉన్నావో లేదో పరిశీలన చేయి. భూమి మీద క్రీస్తును ధరించుకున్న బలవంతుడిగా ఉన్నావో లేదో పరిశీలన చేయి. నీవు భూమి మీద క్రీస్తును ధరించుకున్న బలవంతుడిగా ఉంటే నీలో ఉన్న గుణాలను ఎవరు వచ్చి తీసుకువెళ్ళలేరు. ఎందుకని? నీవు బలవంతుడివి కదా. ఒకవేళ అదే భూమి మీద నువ్వు బలహీనుడిగా ఉంటే, ఈరోజు చూడండి, ఒకవేళ కొంతమంది తాగండి అంత బలవంతం పెట్టిన తాగరు. ఎందుకని? గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఒక్కోసారి కొంతమంది రా అని అంటే ఒక్కసారి వద్దు అంటారు, రెండోసారి సరే పద ఈరోజు కానిద్దాం
అంటే ఈ బలహీనమైన మనసు అంటే ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే మనుషుల గురించి కాదు, ప్రవర్తన గురించి. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, నేను ఇలా బ్రతకాలనుకున్నా, యోసేపు ఇలా బ్రతకాలనుకున్నాడు, ఎవరు పిలిచినా వెళ్ళనన్నాడు. దానియేలు ఎవరు మొరొక్కనన్నాడు. అంటే బలమైన నిర్ణయం తీసుకున్నాడు. అంటే బలవంతులే క్రైస్తవులు. ఒకవేళ నువ్వు బలహీనుడిగా ఉన్నంటే ఎలాంటి పరిస్థితి అయినా నేను ప్రార్థనకు వస్తా, ఇది బలవంతుడి లక్షణం. ఎలాంటి పరిస్థితులైనా నేను ప్రార్థన చేసుకుంటా, ఇది బలవంతుడి లక్షణం. ఎలాంటి పరిస్థితులైనా నేను బైబిల్ ధ్యానిస్తా, ఇది బలవంతుడి లక్షణం. నేను ఎలాంటి పరిస్థితులైనా నా కుటుంబంలో ప్రార్థన జరిగించుకుంటా, ఇది బలవంతుడి లక్షణం. ఒకవేళ ఈ లక్షణాలు నీలో లేవు అంటే ఖచ్చితంగా నువ్వు ఏ సంబంధం అంటే బలహీనుడి సంబంధం. ఆ బలహీనుడు ఎవరంటే సాతాను. కాబట్టి నీ జీవితంలో నువ్వు బలవంతుడుగా ఉన్నావా, బలహీనుడుగా ఉన్నావా? నిన్ను నువ్వే వాక్యంతో పోల్చుకో. వాక్యంతో పోల్చుకుని బలహీనుడుగా ఉంటే బలవంతుడు అవ్వడానికి క్రీస్తుని సంప్రదించు. క్రీస్తుని సంప్రదించిన తర్వాత సంప్రదిస్తే కుదరదు, 3 సార్లు మునిగితే కుదరదు, ప్రార్థనకు వస్తే కుదరదు. కానీ పాపాలను ఏం చేయాలంట? విడిచిపెట్ట. అలా విడిచిపెడితేనే నీవు దేవుని రాజ్యంలో వారసుడు అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ